అప్పటి వరకు వారి జీవితం సుఖ సంతోషాలతో సాఫీగా సాగిపోతుంది. ఎవరి దిష్టి తగిలిందో ఏమో ముష్కరుల రూపంలో మృత్యువు కబలించింది. పెళ్లైన సంవత్సరానికే భర్తను కోల్పోవాల్సి వచ్చింది. మొత్కూరు పిఎస్ నుంచి ఫోన్ కాల్ రావడంతో కానిస్టేబుల్ నాగరాజు హడావుడిగా వెళ్లిపోయాడు. అదే ఆఖరి చూపు అంటూ నాటి ఉదంతాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకుంటుంది అతని భార్య. జానకీపురం ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల దాడికి బలైన కానిస్టేబుల్ నాగరాజు కుటుంబం వద్ద ఉన్నాం. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి కుటుంబాన్ని ఒకసారి కలిసే ప్రయత్నం చేసినాం. మొత్తమే చూసినట్లయితే ఇది వారి కుటుంబానికి తీరని లోటు అని చెప్పవచ్చు. అతి చిన్న వయసులోనే పెళ్ళయ్యాక సంవత్సరంలోనే ప్రాణాలు కోల్పోవడం పట్ల వాళ్ళ కుటుంబం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయింది. ఇప్పటికి కూడా వాళ్ళు మర్చిపోలేకపోయినారు. నాగరాజు భార్య మనతో ఉన్నది. చెప్పమ్మా, నిజంగా ఆ రోజు ఎవరు కూడా మర్చిపోలేని దినోత్సవం. ఆ రోజు ఇంట్లో నుంచి ఎలా బయలుదేరి జరిగింది, ఏమని చెప్పారు? ఆ రోజు నైట్ 9 వరకు ఇక్కడే ఉన్నాడు. ఆ రోజు ఏదో డ్యూటీ ఉందని హడావిడిగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 8 వరకు న్యూస్ వస్తుంది. న్యూస్ చూసినాక మాకు తెలిసింది. అప్పటికి 7 months అవుతుంది. గవర్నమెంట్ నుంచి రావాల్సిన సహకారం మొత్తం అందింది. జాబ్ ఇస్తా అన్నారు. జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ముందు రోజు నైట్ 9 వరకు ఇక్కడే ఉన్నాడు. అప్పుడు ఎవరో ఫోన్ చేస్తే హడావిడిగా డ్యూటీ ఉంది వెళ్ళాలి అనుకుంటా వెళ్ళిపోయిండు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఎవరు చెప్పలేదు. మేము న్యూస్ చూసి తెలుసుకొని వెళ్ళాము. నాకు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు. జాబ్ కూడా ఇస్తే నా ఫ్యామిలీని నేనే ఇప్పుడు పోషించుకోవాలి. మొత్తం కూడా నాగరాజు కుటుంబం ఇంకా శోక సముద్రంలోనే మునిగిపోయింది. ఆ ఘటనను ఇంకా వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. మొత్తం మీద ఇంట్లో నుంచి డ్యూటీ నిర్వహణలో భాగంగా ఫోన్ కాల్ రాగానే రాత్రి ఇంట్లో నుంచి డ్యూటీకి బయలుదేరడం జరిగింది. ఒక్కసారిగా టీవీలో ఈ వార్త తెలుసుకొని షాక్కి గురమని చెప్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని విధాల ఆర్థిక సాయం కూడా అందించింది. జిల్లా ఎస్పీ అదేవిధంగా పోలీసు అధికారులంతా కూడా మా కుటుంబానికి అండగా ఉంటూ ధైర్యం చెప్తున్నారు. ప్రభుత్వ పరంగా జాబ్ కూడా అందిస్తామంటున్నారు. ఆ ఉద్యోగం కూడా తాను చేస్తానని నాగరాజు భార్య చెప్తుంది. మొత్తం మీద నిజంగా ఆ నాగరాజు కుటుంబానికి సాక్షి సలాం చెప్తుంది. వీడియోని శ్రీనివాస్తో రమేష్, సాక్షి టీవీ, నల్గొండ.